హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ అస్వస్థత. ఈరోజు ఆయన కాకినాడ, పిఠాపురం, అలాగే రాజమండ్రిలో కూడా అనేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో పాల్గొన్నారు. అలాగే ఈరోజు జరగబోయేటువంటి స్వతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా ఇద్దరు కూడా అన్నాలిజనోవా గారు కూడా నిన్నే అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మనం చూసాం. అయితే ఈరోజు దానికి సంబంధించి జనసేన పార్టీ ఒక 15 నిమిషాల క్రితం ఒక ట్వీట్ అయితే చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర జ్వరంతో కారణంగా ఈరోజు సాయంత్రం లోక్ భవన్లో జరగబోయేటువంటి యాట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని లోక్ భవన్కు అధికారులకు తెలియజేశారు. శనివారం ఉదయం కాకినాడలో నిర్వహించినటువంటి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరంలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ సంబంధించినటువంటి వుడ్ బ్యాంక్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రారంభించారు. ఆ సమయంలో తీవ్ర జ్వరం రావడంతో కార్యక్రమాన్ని మధ్యలోంచి ముగించుకుని వెళ్ళిపోయారు. రాజమండ్రిలోని వైద్యులను కూడా కలిశారు. ఆ తర్వాత వాళ్ళ పరీక్షను చేసిన తర్వాత కొంత ఉపశమనం కలిగింది. అనంతరం హైదరాబాద్కు ఆయన బయలుదేరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. రీసెంట్గా ఆయనకి సర్జరీ జరిగింది. దాని తర్వాత అనంతరం ఫిజియో కూడా చేయించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే వైద్యుల నిపుణుల సూచనల మేరకు ఆయన కార్యాలయానికి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా తెలియచేస్తాము అని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ వచ్చి ఆయన మళ్ళీ హాస్పిటల్లో ఎవరైతే ఆయనకి రెగ్యులర్గా చూసేటువంటి ఆయన పర్సనల్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళతో చూపించుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆయన గతంలో అంటే మొన్న కూడా మనం ఒక అమరావతికి సంబంధించి ఒక ప్రారంభోత్సవానికి ఆయన హాజరు కాలేదు. బాలినేని గారికి సంబంధించినటువంటి ఇష్యూస్ జరిగింది. ఆ తర్వాత కూటమిలో చీలికొచ్చేసింది. ఆయన అందుకనే చంద్రబాబు నాయుడు గారితో స్టేజ్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు, తెగేసి చెప్పేశారు అనేటువంటి కొన్ని పుకార్లు తీసుకొచ్చారు. చాలా క్లియర్గా ఆ రోజు కూడా నారాయణ గారు ఆయనకు ఆహ్వానం పలికిన తర్వాత ఆయన పక్కనే పెట్టుకుని ఒక మీడియా వాళ్ళందరినీ కూడా పిలిచి మీడియాకి సంబంధించినటువంటి దాన్ని కూడా రిలీజ్ చేశారు. అయినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కొన్ని పుకార్ల గురించి మనకు తెలిసిందే. అందుకని మళ్ళీ అలాంటి ఇష్యూస్ ఏమీ రాకుండా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒక ఈ రకమైనటువంటి సందేశాన్ని కూడా పంపించారని కూడా చెప్పాలి. మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. మొన్న జరిగినటువంటి దాని గురించి కూడా ఇది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళారు. ఏనుగుల దినోత్సవానికి సంబంధించి, జాతీయ ఏనుగుల దినోత్సవానికి సంబంధించి ఇదిగోండి ఇక్కడ చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఆ రోజు ఎందుకు వెళ్ళారు, ఆ రోజు అమరావతికి సంబంధించినటువంటి కార్యక్రమానికి, రాజధానిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేకపోయారు. అలాగే ఆయన వైజాగ్లో కూడా కేంద్ర మంత్రితో ఉండేటువంటి ఈ కార్యక్రమానికి అప్పటికే షెడ్యూల్ అయింది కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళారు అని చెప్పి. సో ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి వదంతులే లేదంటే కొన్ని పుకార్లే కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి ఒక క్లారిఫై కోసం ముందుగానే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆయన కూడా ఈరోజు కూడా హాజరు కాలేదు అంటే డెఫినెట్గా మళ్ళీ ఏదో ఊహాగానాలు అల్లేస్తారు. కాబట్టి దాని గురించి ఒక క్లారిటీ ముందుగానే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది.